నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్. రాజకీయాల్లో సంస్కృతి సాంప్రదాయాలు, విశ్వసనీయత విలువలు కనుమరుగైపోయిన విషయం తెలిసిందే. కనుమరుగైపోయాయి అని చెప్పుకోవడం కన్నా దిగజారిపోయాయి అని చెప్పుకునే రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. పేరుకే లౌకిక రాజ్యం, పేరుకుపోయిందంతా కుళ్ళు కుతంత్రం. ఒకప్పుడు కల్మషం లేని రాజకీయం, ఇప్పుడు కులమతాల రాజకీయం. ఒక క్రిస్టియన్, ఒక హిందూ, ఒక ముస్లిం కలిసి ఎంచుకుని గెలిపించుకున్న నాయకులే కులమతాల మధ్య గొడవలు పెడుతుంటే ముందు ముందు మంచి రోజులు ఉన్నాయని ఎలా చెప్పగలం? ఇదంతా ఒకెత్తు అయితే దిగజారుడు మాటలతో హీనంగా ప్రవర్తించడం ఇంకొక ఎత్తు. తెలంగాణ రాజకీయాల్లో ఒక మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగ చైతన్యల విడాకులు కేటీఆర్ వల్లే జరిగాయని, ఆయనే కారణమని చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కదిల్చివేశాయి. ఆ మహిళా మంత్రి మాట్లాడిన తీరు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. దూరం దూరం ఆమె పేరు కొండ సురేఖ. బహుశా ఆంధ్ర రాజకీయాల్లో ఆమె తెలియకపోవచ్చు, తెలంగాణలో ఆమె తెలియని వారు ఉండరు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనుక చాలా రాజకీయం నడిచింది. అసలు ఆవిడ ఎందుకు అలా అన్నారు? ఆవిడ అనాల్సిన అవసరం ఏంటి? ఆ మాటలు అన్నందుకు ఆమెపై ఎలాంటి విమర్శలు వస్తున్నాయి? ఎటువంటి రాజకీయ సంబంధం లేనటువంటి నాగ చైతన్య సమంతల కోసం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో ముందే కామెంట్ పెట్టండి. సో ఫైనలీ గెట్ ఇన్ టు ద వీడియో. కొండ సురేఖ, కొండ మురళి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీళ్లకున్న ప్రత్యేకత వేరు. వీళ్ళని కొండా దంపతులని అంటారు. కొండా కుటుంబం 1990లో రాజకీయాల్లోకి వచ్చింది. కొండా సురేఖ గారు 1999, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఎంత సన్నిహితం అంటే ఆయన మరణించినప్పుడు ఆయన మీద గౌరవంతో కాంగ్రెస్ పార్టీకే ఆమె రాజీనామా చేయడం జరిగింది. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైసీపీ పార్టీకి ఆమె మళ్ళీ చేరుకోవడం, తరువాత వైసీపీ నుండి 2012లో ఆవిడ పోటీ చేయడం, అక్కడ ఓటమి చెందడం జరిగింది. అప్పుడు కొద్ది కాలం అయిన తర్వాత వైసీపీ నుండి బయటకు వచ్చేసి బీఆర్ఎస్లోకి చేరి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో ఇదిలా కొనసాగుతుండగా 2018లో ఎప్పుడైతే ఈవిడి వైసీపీ నుండి బీఆర్ఎస్కి జాయిన్ అయిందో, మళ్ళీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి రావడం, మళ్ళీ కాంగ్రెస్లో ఉండి 2018లో పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది. తరువాత కాలంలో అంటే రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్ 2023లో ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె గెలుపొందడం జరిగింది. ఇలా ఆవిడ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా ఆమెను నియమించడం జరిగింది. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు తీసినటువంటి కొండ అనే సినిమా ఈ కొండా దంపతులకు సంబంధించింది. ఇవన్నీ ఎందుకంటే ఒక సాధారణ రాజకీయ నాయకుల నోట నుండి అనాలోచిత ఆరోపణలు రావడం వేరు, కానీ
ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న నేతల నోటి నుండి అనాలోచిత అవమానకర ఆరోపణలు రావడం ప్రశ్నార్థకంగా మారింది. కొండా సురేఖ అక్టోబర్ 2న మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకుంటున్నాడని, హీరోయిన్ల ఫోన్లో కేటీఆర్ ట్యాపింగ్ చేస్తున్నాడని, హీరోయిన్లను డ్రగ్స్కి అలవాటు చేశాడని, కొంతమంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీని బయటకు వెళ్ళిపోవడానికి ఏకైక కారణం కేటీఆర్ అని తీవ్ర స్థాయిలో ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. అలా మాట్లాడుతూ సమంత నాగ చైతన్య విడాకులు కేటీఆర్ వల్ల జరిగాయని ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడారంటే ఒకసారి మీరే ఈ వీడియో చూడండి. అసలు రాజకీయాలకు సంబంధం లేని అక్కినేని ఫ్యామిలీని వ్యక్తిగత విమర్శలకు వాడుకోవడం ఒక ఎత్తు అయితే, తన వ్యక్తిగత విమర్శల కోసం వేరొక మహిళ వ్యక్తిగత జీవితాన్ని అంటే విడాకులు అనే సున్నితమైన విషయాన్ని ప్రస్తావించడం, దానికి సంబంధించి కేటీఆర్ కారణమని చెప్పడం సినిమా రంగంలో సంచలనంగా మారింది. అక్కినేని ఫ్యామిలీ ఎలాంటిదో మనందరికీ తెలుసు. వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏంటి, వాళ్ళు ఎలాంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మనందరం చూసే ఉంటాం. సో అలాంటి వారిపై కొండా సురేఖ వ్యాఖ్యానించడంతో సినిమా అభిమానులు, అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు, కామన్ పీపుల్ కూడా గట్టిగా రియాక్ట్ అయ్యారు. ముందుగా నాగార్జున గారు స్పందించి మీ వ్యక్తిగత విమర్శలకు సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు రాజకీయంలోకి లాగడం అనేది నేరం అని చెప్పి ఆయన అయితే పేర్కొన్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని అండ్ మీరన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అబద్ధాలని, తక్షణమే మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన అయితే ట్వీట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా వేదికగా సమంత గారు కూడా స్పందించారు. నా విడాకుల వ్యక్తిగత విషయంపై ఊహాగానాలు మానుకోవాలని, దాన్ని రాజకీయ వేదికగా చేసుకుని అవమానించడం నేరమని ఆవిడైతే వేడుకొన్నారు. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై గౌరవంగా వ్యవహరించాలని, విడాకులు ఇరువురి అంగీకారంతోనే జరిగాయని, దాని మీద ఎటువంటి సందేహం లేదని సమంత గారు అయితే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అండ్ నాగ చైతన్య గారు మీడియా అటెన్షన్ కోసం ఇలాంటి ఆరోపణలు చేయకూడదని చెప్పి ఆయన కూడా సీరియస్ గా స్పందించారు. అండ్ ఫైనల్లీ అక్కినేని అమల గారు కూడా మహిళా మంత్రి రాక్షసురాలిగా మారి ఇలాంటి అబద్ధపు ఆరోపణలు సృష్టించడం చాలా షాకింగ్ గా ఉంది, చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి కూడా సీరియస్ కౌంటర్ ఇచ్చారు. వీరితో పాటు ప్రముఖులైన సినీ ఇండస్ట్రీలో వీరితో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, నాని గారు, లావణ్య త్రిపాఠి గారు, అల్లు అర్జున్ గారు, వెంకటేష్ గారు, ఇలా చాలా మంది ప్రముఖులు స్పందించడం జరిగింది. చిట్ట చివరికి ఎవరి మీద అయితే కొండా సురేఖ గారు ఆరోపించారో కేటీఆర్ గారు కూడా ఫైనల్ గా స్పందించడం జరిగింది. 24 గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్ట దాబా కేసు వేసి లీగల్ నోటీసులు పంపిస్తానని ఆమెనైతే హెచ్చరించడం జరిగింది. ఇది ఇలా ఉండగా సినిమా ఇండస్ట్రీ అస్సలు తగ్గట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అనే హ్యాష్ ట్యాగ్ గట్టిగా నడుస్తుంది. నాగార్జున గారు కొండా సురేఖపై పరువు నష్ట దాబా కూడా వేశారు. అసలు ఎందుకు ఇంతలా అయింది ఈ ఇష్యూ అని అంటే కొండా సురేఖ గారు అనడానికి కారణం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. కొన్ని రోజుల క్రితం ఒక అధికారిక కార్యక్రమంలో మంత్రి హోదాలో కొండా సురేఖ అక్కడ పాల్గొన్నారనమాట. అక్కడికే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అక్కడ పాల్గొన్నారు. సో అక్కడ మీటింగ్ అయింది. ఫైనలీ ఒక నూరు వస్త్రాన్ని రఘునందన్ రావు గారు మంత్రి కొండా సురేఖ మెడలో వేయడం జరిగింది. సో ఆ ఫోటోలు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు అక్రమ సంబంధాలుగా సృష్టించి లేనిపోనివి రాసుకుంటూ ఆ పోస్టులు పోస్ట్ చేయడం జరిగింది. సో ఏవైతే వాళ్ళు పోస్ట్ చేశారో ఆ పోస్టులు కొండా సురేఖ గారి దగ్గరికి వెళ్ళడంతో ఆవిడ తీవ్ర స్థాయిలో మండిపడ్డారనమాట. ఇది ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్ళిందంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి తను బాధపడుతూ ఆవేదన వ్యక్తపరుస్తూ ఆమె ఏడ్చారు. ఈ ఇష్యూకి సంబంధించి హరీష్ రావు గారు కానీ తర్వాత రఘునందన్ రావు గారు కానీ ఇద్దరు క్షమాపణలు అయితే చెప్పారు. అంటే వాళ్ళ ఫొటోస్ ఉండడం వల్ల ఎవరైతే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చేశారో దానికి డీపీగా హరీష్ రావు గారి ఫోటో ఉండడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. సో ఎవరైతే నూరు వస్త్రాన్ని వేశారో ఆ నూరు వస్త్రం వేయడం వల్ల ఫోటోలు తీసి వాళ్ళు వేరేగా అనుకున్నారు కదా. సో దానికి సంబంధించి రఘునందన్ రావు గారు అంటే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా క్షమాపణలు చెప్పారు. కానీ కేటీఆర్ గారు మాత్రం ఏ విధంగా స్పందించలేదు. సో కేటీఆర్ గారు రియాక్ట్ అవ్వకపోవడమే కొండా సురేఖను మండిపడేలా చేసింది. సో ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా మారిందనమాట ఈ ఇష్యూ. అండ్ ఫైనలీ తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు అక్టోబర్ 2న ఏమాత్రం ఆలోచించకుండా అనాలోచిత అవమానకర ఆరోపణలు చేయడం తీవ్ర మండిపాటుకు గురి చేసింది. అది కూడా ఎటువంటి రాజకీయ సంబంధం లేనటువంటి ఒక ఫ్యామిలీని ఇంక్లూడ్ చేస్తూ, అంటే వ్యక్తిగత విషయాలైనటువంటి విడాకులకు సంబంధించి
వాళ్ళు విడిపోవడానికి కేటీఆర్ కారణమని చెప్పి ఆవిడే వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో మండిపడేటట్లు చేశాయి. సో అలాంటి అవమానకరమైనటువంటి బాధ్యతారహితంగా వ్యవహరించడం సమంజసం కాదు. సో ఇలాంటి రాజకీయ వ్యవస్థలు ప్రెజెంట్ నడుస్తున్నాయి. సో ఇది విషయం. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ నేటి రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.